వస్తామన్నమాట. అందరిని కాపాడాలనేసి. ఏం చెప్తారు మన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి గురించి స్పెషల్ ఏం చెప్తారు? సారీ బోనాల వాళ్ళని ఫాస్ట్ గా పంపించట్లేదండి, చేతులు నొప్పులు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడే మంచి చేసామని చెప్తా ఉన్నారు కదా. లాస్ట్ టైం ఇంకా తొందరగా వెళ్ళిపోయినాము, చాలా ఫాస్ట్ అయిపోయింది. చాలా లైన్ మిగతా నార్మల్ వాళ్ళు వస్తున్నారు. మిమ్మల్ని ఫాస్ట్ పంపిస్తే బాగుంటుంది. అవునండి, చేతులు నొప్పులు వస్తున్నాయి. నార్మల్ వాళ్ళు ఉండడం వల్ల మేము లేట్ అయిపోతుంది. ఓన్లీ బోనం వాళ్ళకి పెడితే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ. మొత్తం ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఉజ్జయిని మహాకాళి బోనాల సందర్భంగా భక్తులు చాలా మంది అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు అయితే పూర్తి చేసిన తరుణం అయితే కనబడతా ఉంది. భద్రతా దళాలు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆషాఢ మాసంలో మొదటి బోనం గోల్కొండ సంబంధించిన అమ్మవారికి గోల్కొండ బోనాల తర్వాత మళ్ళీ ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలు అయితే ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడికి ఉన్న అధికారులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ సహాయక చర్యలు కావచ్చు, లేకుంటే పోలీసు బందోబస్తు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కావచ్చు, వాటిని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. క్యూ లైన్లు కూడా దాదాపుగా 6 క్యూ లైన్లు కూడా పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. 2 విఐపీల కోసం కూడా పెట్టినట్టు కూడా కనబడుతుంది. ఒకటి శివశక్తులకు సంబంధించిన ఒక క్యూ లైన్ కూడా పెట్టడం అయితే జరిగింది. 3 సాధారణ క్యూ లైన్ కూడా పెట్టడం అయితే జరిగింది. బోనాలకు సంబంధించి కూడా స్పెషల్ క్యూ లైన్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అనేక సందర్భాలలో కూడా మన ఇక్కడ ఉజ్జయిని మహాకాళికి సంబంధించిన ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. తండోపతండాలుగా వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. భక్తులకు కూడా సదుపాయాలు కూడా భారీ ఎత్తున చేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ పోలీసు వాళ్ళని సంప్రదించండి మీకు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు అనగానే హైదరాబాద్ మొత్తం ఘనంగా జరిపించుకునే పండుగలలో ఉజ్జయిని మహంకాళి బోనాలను కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణలో అత్యధికంగా ప్రీతికరమైన పండుగలలో బోనాల పండుగను కూడా చెప్పుకుంటారు. గతంలో ఏదైతే పేగు కలరా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి బోనాలు చేస్తాను నేను సమర్పిస్తానని చెప్పి తను మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులో కారణంగా ఆ విధంగా బోనాల పండుగ వస్తూ ఉన్నది. మాకు ఎటువంటి అంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతూ ఉంటుంది కాబట్టి సీజన్ వైరల్ ఫీవర్ లాంటి అత్యధికంగా వస్తాయి. వాటిలో నుండి ఘనంగా ఈ బోనాన్ని అయితే సమర్పిస్తా ఉంటారు. అమ్మవారికి మొక్కులు సమర్పించే కార్యక్రమం ఆషాఢ మాసంలో బోనాల జాతర మనకైతే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అధికారులు కూడా భారీ ఎత్తున స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే రక్షించాలి. ఇబ్బంది ఉన్నా కానీ మొక్కులు డాక్టర్లను కూడా మొక్కులు బోనాల జాతరకి రంగం సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. భారీ ఎత్తున భక్తులు కూడా వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఉజ్జయిని జాతర కూడా జరుగుతా ఉన్న ప్రయత్నం అయితే చేద్దాము. బోనాలకు సంబంధించి లైన్ కూడా మనకైతే ఇక్కడ భారీ ఎత్తున కనబడతా ఇయర్ బాగా హడావుడి చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లా అనిపిస్తుంది అమ్మా బోనాల పండుగ? చాలా బాగుంది. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాము. మహంకాళమ్మ ఆలయము ఎంతో గొప్ప. అసలు ఎప్పటికీ మనము ఎంత సంతోషంగా ఉంటామో మనకు అంత ఆనందంగా ఉంటుంది. ఎట్లా బోనం ఎత్తుకొని వస్తారు? ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు? నేను నా చైల్డ్హుడ్ నుండి ఎన్ని గంటల నుండి మీరు ప్రిపేర్ చేస్తారు? బోనం ఎన్ని గంటలకు చేశారు? ఇంత పొద్దుగా 3 o'clock నుంచి 3 o'clock నుండి స్టార్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? మేము 5:30 వరకు వచ్చినాం. 5:30. ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఎట్లా మంచిగా చేసిండ్రు. ఇక ఇప్పుడు చాలా మంది రాణిస్తలేరు కదా, దవదవ కావాలని దర్శనం, అమ్మవారి దర్శనం. బోనాలకి స్పెషల్ లైన్ పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తాం? ఎట్లా ఉంది ఇక్కడ సదుపాయాలు కానీ ఎట్లా అనిపిస్తాం? బాగుంది అండి, ఇది చాలా బాగుంది.
ప్రతి ఇయర్ 10 ఇయర్స్ నుంచి వస్తామండి మేము 10 ఇయర్స్ నుంచి వస్తాం ఇక్కడ మన కబడ్డీ కూడా అండి రావడం గల కారణం? దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి అనుకున్న చేస్తుంది కాబట్టి ఆమె అందుకని ఆశిస్తుంటాయి అంటే ఇంత పొద్దుగాలనే వాళ్ళు భక్తి శ్రద్ధలతో వస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారు చాలా మహిమ గలది, కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ప్రతి ఇయర్ వస్తాము, ఇంకా పొద్దున 5కి 4కే వస్తాము. ఈ రోజు లేట్ అయ్యింది. చాలా మంచి అమ్మవారు ఇట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ లైన్ గానికి? ఇచ్చారండి, తొందరగా పంపిస్తున్నారు, చాలా బాగా చేశారు. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఎట్లా ఈ రోజు ఏంటి ప్లానింగ్ ఏమున్నాయి? ఇంటికి ఉత్తమనటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు. రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఇంటి సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్ ఫాదర్ కి ఈస్ బీన్ వెరీ వెరీ క్లోజ్. మొత్తానికి ఉజ్జయిని మహాంకాళి దేవాలయం 1817 సంవత్సరంలో నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ స్థానికుల నమ్మకం ప్రకారం ఇది దాదాపుగా 200 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. 200 సంవత్సరాల నుండి ఈ టెంపుల్ అయితే నిర్మించిన కాంచెలు కూడా ఘనంగా బోనాలు అర్పిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. భారీగా క్యూ లైన్ కూడా బోనాలు సమర్పించడానికి స్పెషల్ క్యూ లైన్ కూడా అని చెప్పుకోవచ్చు. అనేక ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే క్యూ లైన్ లో వెళ్ళడానికి అంటే బోనం వెతుకొని ఎక్కువసేపు నిలబడకుండా వాళ్ళకి స్పెషల్ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎవరు కూడా ఇక్కడ రానికైతే లేదు. ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించిన వెహికల్ తప్ప వేరే వెహికల్ ఇక్కడ రావడానికి అలౌ లేకుండా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే పకడ్బందీగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి బోనాలని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పకడ్బందీగా చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. గతంలో కూడా చేశారు, కాకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలు అయితే అందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుందా? ఎట్లా అంటే ఇంత మందిని చూసాక ఎలా? ఎవ్రీ ఇయర్ చూస్తాం సార్ మేము ఇది బై బర్త్ నుంచి మేము ఇక్కడే కదా, సో వి హావ్ ద ఫన్. చూస్తా అంటారు కదా. అమ్మవారి గురించి ఏం చెప్తారు? 200 years హిస్టరీ ఉన్న అమ్మవారు. అమ్మవారి చరిత్ర మహిమగల దేవత. అనుకున్నట్టు జరుగుతాయి మాకు ఇక్కడ. మన మొక్కులు తప్పకుండా తీరుతాయి. సో వాళ్ళు అనుకున్నట్టు నెరవేరుతా అన్నట్టు కూడా వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ లైన్ ఎలా అనిపిస్తుంది? క్యూ లైన్ అంటే ఒకప్పుడు ఇట్లా లేకుండే స్పెషల్ లేకుండే. అమ్మవారు ప్రతి ఏడాది పబ్లిక్ ని రప్పించుకుంటుంది. దినదినాభివృద్ధి అవుతున్నట్టు ఎప్పటికీ పబ్లిక్ ఎక్కువ అవుతుంటారు కానీ తక్కువ అయితే కాదు. అంటే ఎట్లా ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారు మహిమగల తల్లి. గత 40 ఏళ్ల సంది మేము వస్తున్నాము, దర్శనం చేసుకుంటున్నాము. పిల్ల పాపలతోటి ఎప్పుడు వచ్చి ఇలా చల్లగా చూడమని కోరుకుంటాం. అట్లా కోరుకున్న బోనాల తర్వాత మనకి ఇక్కడ సికింద్రాబాద్ లో ఘనంగా జరుపుకుంటున్న పండుగ ఎలా అనిపిస్తాం? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎప్పటిని పిల్ల పాపల్ని చల్లగా చూడాలని కోరుకుంటాం. ఎన్ని గంటలకు లేచారు అసలు మీరు? ఎన్ని గంటలకు లేచి ఇక్కడ టెంపుల్ దాకా? మేము 2 o'clock లేసాము. ఇక లైన్ కట్టేసరికి ఇంకా నడుస్తుంది. ఇంకా చూడండి. మేడం ఎక్కడ నుండి వచ్చారు మేడం? సికింద్రాబాద్. ఎట్లా అనిపిస్తా ఉంది ఇంత పొద్దున్నే అమ్మవారి దర్శనానికి? అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము, సో నార్మలే. అంటే మనం మార్నింగ్ కొద్దిగా లేవడానికి బద్ధకంగా ఉంటుంది, కాకుండా అమ్మవారు ఈ ఒక్క రోజు అందరం లేస్తాం, ఎనర్జీ వచ్చేస్తుంది. చంద పూజ అన్ని స్టార్ట్ అవుతుంది 2 o'clock నుండి. 2 o'clock నుంచి చేయడానికి ఎంత టైం తీసుకుంది? బోనానికి మార్నింగ్ 2:30కి లేస్తే 1 గంట పడుతుందండి. 1.5 hour టైం పడుతుంది అమ్మవారిని అలంకరించడానికి. అమ్మవారికి భోజనం అంటే బోనంలో ఏమేం చేశారు? అంటే అమ్మవారికి బోనం అంటే భోజనం. అమ్మవారికి ప్రీతికరమైన అన్నము, దాంట్లో వచ్చి పరమాన్నము, పచ్చి పులుసు, అమ్మవారికి సరిపడా ఆకుకూరలు, సో శాఖలు, బెల్లం శాఖ పెట్టి అమ్మవారి మా దీవెన అందరికి చల్లగా ఉండాలని శాఖ తీసుకొని వస్తాం అన్నమాట. అందరినీ కాపాడాలనేసి. ఏం చెప్తారు? మన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి గురించి స్పెషల్ ఏం చెప్తారు? సారీ బోనాల వాళ్ళని ఫాస్ట్ పంపించట్లేదండి, చేతులు నొప్పులు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడే మంచి చేసామని చెప్తా ఉన్నారు కదా. లాస్ట్ టైం ఇంకా తొందరగా వెళ్ళిపోయినాము, చాలా ఫాస్ట్ అయిపోయింది. చాలా లైన్ మిగతా నార్మల్ వాళ్ళు వస్తున్నారు. మిమ్మల్ని ఫాస్ట్ పంపిస్తే బాగుంటుంది. అవునండి, చేతులు నొప్పులు వస్తున్నాయి. నార్మల్ వాళ్ళు ఉండడం వల్ల మేము లేట్ అయిపోతుంది. ఓన్లీ బోనం వాళ్ళకి పెడితే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ. మొత్తం ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఉజ్జయిని మహాంకాళి బోనాల సందర్భంగా భక్తులు చాలా మంది అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు అయితే పూర్తి చేసిన తనం అయితే కనబడతా ఉంది. భద్రతా దళాలు కూడా చాలా మంది కూడా ఇక్కడ
ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆషాఢ మాసంలో మొదటి బోనం గోల్కొండ సంబంధించిన అమ్మవారికి గోల్కొండ బోనాల తర్వాత మళ్ళీ ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్ బోనాలు అయితే ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఉన్న అధికారులు కూడా భారీ ఎత్తున అంటే గత వారం రోజుల నుండి కూడా ఇక్కడ సహాయక చర్యలు కావచ్చు, లేకుంటే పోలీసు బందోబస్తు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కావచ్చు, వాటినన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. క్యూ లైన్లు కూడా దాదాపుగా 6 క్యూ లైన్లు కూడా పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. 2 విఐపీల కోసం కూడా పెట్టినట్టు కూడా కనబడుతుంది. ఒకటి శివశక్తులకు సంబంధించిన ఒక క్యూ లైన్ కూడా పెట్టడం అయితే జరిగింది. 3 సాధారణ క్యూ లైన్ కూడా పెట్టడం అయితే జరిగింది. బోనాలకు సంబంధించి కూడా స్పెషల్ క్యూ లైన్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అనేక సందర్భాలలో కూడా మన ఇక్కడ ఉజ్జయిని మహంకాళికి సంబంధించిన ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. తండోపతండాలుగా వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. భక్తులకు కూడా సదుపాయాలు కూడా భారీ ఎత్తున చేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ పోలీసు వాళ్ళని సంప్రదించండి మీకు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు అనగానే హైదరాబాద్ మొత్తం ఘనంగా జరిపించుకునే పండుగలలో ఉజ్జయిని మహంకాళి బోనాలను కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకాన్ని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణలో అత్యధికంగా ప్రీతికరమైన పండుగలలో బోనాల పండుగను కూడా చెప్పుకుంటారు. గతంలో ఏదైతే పేగు కలరా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి బోనాలు చేస్తాను నేను సమర్పిస్తానని చెప్పి తను మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులో కారణంగా ఆ విధంగా బోనాల పండుగ వస్తూ ఉన్నది. మాకు ఎటువంటి అంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతూ ఉంటుంది కాబట్టి సీజన్ వైరల్ ఫీవర్ లాంటి అత్యధికంగా వస్తాయి. వాటిలో నుండి అమ్మవారు మమ్మల్ని రక్షించుకోవాలి, అమ్మవారు మమ్మల్ని రక్షించాలి అనే నేపథ్యంలో ఘనంగా ఈ బోనాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి మొక్కులు సమర్పించే కార్యక్రమే బోనాల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసంలో మనకి గోల్కొండ బోనాల జాతర తర్వాత అంత ప్రీతికరంలో కూడా మనకైతే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అధికారులు కూడా భారీ ఎత్తున స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. హెల్త్ పరంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్లను కూడా నియమించడం అయితే జరిగింది. మొత్తం సదుపాయాలు అయితే సమకూర్చడం అయితే జరిగింది. ఉజ్జయిని మహంకాళి జాతరకి రంగం సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. భారీ ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరికొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళకి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బోనాలకు సంబంధించి లైన్ కూడా మనకైతే ఇక్కడ భారీ ఎత్తున కనబడతా ఉంది. అమ్మ ఎలా అనిపిస్తా ఉంది లైన్ కానీ ఏర్పాటు కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే చేశారండి. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి వస్తా ఉన్నారు? 8 years నుంచి వస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడు ఏమన్నా మెరుగైనా ఏమన్నా కనిపిస్తానే? ఏం లేదు, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మంచి ఉంది. ఇక్కడ ఎట్లా క్యూ లైన్ కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తాయి? సీరియస్ గా క్యూ లైన్ సిస్టమేటిక్ గా ఉంది, బాగానే ఉందండి. సార్ ఎలా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది అలో చేస్తా ఉన్నారు? ఒక బోనం నుండి ఒక పర్సన్ అప్డేట్ చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, సిస్టమేటిక్గా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ? ప్రతిసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. మా మిసెస్ ఆమె బోనాలన్నా పూజలన్నా చాలా ఇష్టం ఆమెకి. ప్రతి ఇయర్ బాగా హడావుడి చేస్తాం. థ్యాంక్ యూ. అమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మ బోనాల పండుగ? చాలా బాగుంది. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాము. మహంకాళమ్మ ఆలయము ఎంతో గొప్ప. అసలు ఎప్పటికీ మనము ఎంత సంతోషంగా ఉంటామో మనకు అంత ఆనందం. ఇట్లా బోనం పెట్టుకొని వస్తారు, ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు? నేను నా చైల్డ్హుడ్ నుండి ఎన్ని గంటల నుండి మీరు ప్రిపేర్ చేస్తారు? బోనం ఎన్ని గంటలకు చేస్తారు? ఇంత పొద్దుగా 3 o'clock నుంచి 3 o'clock నుండి స్టార్ట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్. ప్రతిసారి ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? మేము 5:30 వరకు వచ్చినాం. 5:30. ఎట్లా